హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రైంబో టేస్ట్. నేను మీ కళ్యాణి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మష్రూమ్ పకోడీ అండి. బయట దొరికే టేస్ట్తో ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాం, వచ్చేసేయండి. మష్రూమ్స్ నేను చూపిస్తున్న విధంగా శుభ్రంగా వాష్ చేసి కట్ చేసి పెట్టుకోండి. కొంచెం పెద్ద మష్రూమ్ అయితే 6 నుంచి 8 ముక్కలు కట్ చేసుకోండి. చిన్న మష్రూమ్ అయితే 4 ముక్కలు కట్ చేసుకోండి. దీంట్లోకి ఇప్పుడు తగినంత ఉప్పు, అలాగే 1 స్పూన్ కారం వేసుకోండి. మీరు కనుక కొంచెం కారాన్ని ఇష్టపడినట్లయితే కనుక ఇంకో 1/2 స్పూన్ యాడ్ చేసుకోండి. అలాగే చిటికెడు పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా. ఇప్పుడు దీంట్లోనే 2 స్పూన్లు కార్న్‌ఫ్లోర్, అలాగే 1 స్పూన్ బియ్యపిండి, అలాగే 2 స్పూన్లు శనగపిండి వేసుకోవాలండి. ఒక అరచెక్క నిమ్మకాయ రసం పిండుదామండి. ఇప్పుడు దీంట్లోనే సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. అంతా ఒకసారి కలిసిలా కలుపుకుందామండి. మనం లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ పకోడీ పిండిలా కలుపుకోవాలండి. దీనికి మనకు వాటర్ ఎక్కువ పడవండి. లైట్గా వాటర్ చిలకరించుకుని కలుపుకోవాలండి, లేదంటే జారుగా అయిపోతుంది పిండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చూస్తున్నారు కదండి, పిండి విధంగా కలుపుకొని ఒక పావు గంట సేపు నానబెట్టుకుందామండి. మన ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకుందామండి. నూనె బాగా కాగాలండి. మన పావు గంట సేపు పక్కన పెట్టుకున్న మిశ్రమంలో కావాలంటే ఉల్లిపాయలు సన్నగా తరిగి కూడా వేసుకోవచ్చండి. ఇది ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెంగా ఆయిల్లో వేసుకుందామండి. నేను చూపిస్తున్న విధంగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే మన ఛానల్లో కాజు మష్రూమ్ కర్రీ, అలాగే మష్రూమ్ పులావ్ కూడా ఉందండి. లింక్స్ 2 కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాన్ని కూడా వెళ్ళి వాచ్ చేయండి. ఈ విధంగా ఎన్ని పడితే అన్నీ వేసేసుకుని మనం ఫ్రై చేసుకుందామండి. మనకు బయట దొరికే వాటిలో అయితే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తారండి. మనం ఇక్కడ యాడ్ చేసుకోవట్లేదు. చూస్తున్నారు కదండి ఎంత చక్కగా వేగిపోయినాయో. ఇలా ఎర్రగా వేయించుకోవాలండి. ఇది వేగడానికి ఎక్కువసేపు ఏం పట్టలేదండి. నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 5 to 7 minutes ఫ్రై చేసుకున్నాను. మనకి చక్కగా ఫ్రై అయిపోయినాయి. చూస్తున్నారు కదండి, ఇలా వేగితే సరిపోతుందండి. మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడివేడి ఆయిల్లోనే కొంచెం కరివేపాకు వేసి వేయించుకోండి. ఈ వేయించుకున్న కరివేపాకు పకోడీ మీద జల్లుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అంతే, మన మష్రూమ్ పకోడీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. అంతే అండి, మష్రూమ్ పకోడీ. నచ్చింది కదా? నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనే విషయం నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.